లైఫ్ చేంజింగ్ ప్రార్థనా పండుగలు ఏప్రిల్ 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్రం, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు. ఏప్రిల్ 26, 27, 28 మంగళ, బుధ, గురువారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎన్ఎస్టీ కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు. ప్రత్యేక గమనిక, లైఫ్ చేంజింగ్ ప్రార్థనా పండుగ సభలలో దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకునగోరువారు మరియు ప్రేస్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పించగోరువారు ప్రతి సభలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్గొని దైవజనులు నేరుగా కలిసి మీకు అర్పణలు అర్పించవచ్చు. వివరములకు 7331157270, 7331157271. ప్రార్థించండి, పాల్గొనండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. Value of human body. మానవ దేహం యొక్క విలువ ఏంటో చూద్దాం. God who created our body, మన శరీరమును సృజించిన దేవుడు, and he knows the value of our body. మన శరీరం యొక్క విలువ ఏంటో ఆయనకు తెలుసు. Worth of a human body is approximately 16 crores 91 lakh. మానవ దేహం యొక్క విలువ సుమారుగా 16,91 లక్షలుగా ఉంటుంది. So your body costs 16 crores 190 lakhs rupees. నీ శరీరం యొక్క దేహం యొక్క విలువ 16,91 లక్షలు. One eye cost 1 crore 47 lakhs 51,163.44 rupees. ఒక కన్ను యొక్క విలువ 1,47,51,163 రూపాయలు 44 పైసలు. Your ear cost 99 lakhs 57,035.32 rupees. ఒక చెవి యొక్క విలువ 99,57,035 రూపాయల 32 పైసలు. Brain cost, brains, మెదడు యొక్క విలువ 1 crore 47 lakhs 51,163.44 rupees. 1,47,51,163 రూపాయలు 44 పైసలు. Your nose cost, you know how much it is? నీ ముక్కు విలువ ఎంతో తెలుసా నీకు? 6 lakhs 63,802.35 rupees. 6,63,802 రూపాయలు 35 పైసలు. Cheek bone, నీకు యొక్క దవడ భాగం యొక్క 5 lakhs 90,046.54 rupees. మరి 5,90,046 రూపాయల 54 పైసలు. Your jaw cost, jaw, మరి క్రింది దవడ భాగము 16 lakhs 96,383.80 rupees. 16,96,383 రూపాయలు 80 పైసలు. Your teeth cost నీ పండ్లు దంతముల యొక్క 3 lakhs 87,218.4 rupees. 3,87,280 రూపాయల 4 పైసలు. Your chest cost, నీ ఛాతి భాగము యొక్క your విలువ, heart cost, నీ గుండె విలువ, rib cost, ప్రకటెముకలు విలువలు, lungs, ఊపిరితిత్తులు, disc, ఎముకలు, kidneys, మూత్రపిండాలు, all these organs are very costly. ఈ అవయవాలన్నీ కూడా ఎంతో విలువైనవి, ఎంతో ఖరీదైనవి. Costly than your car, costly than your house. నీ ఇంటి కంటే ఖరీదైనవి, నీ కారు కంటే ఖరీదైనవి. What a valuable organs God has given to you. దేవుడు నీకు ఎంత విలువైన అవయవాలు ఇచ్చాడో చూడండి. So you are a costly person. నీవు చాలా ఖరీదైన If వ్యక్తివి. you are just walking on the earth, నీవు భూమి మీద నడుస్తున్నావు అని అంటే so approximately 17 crores rupees is walking on road. 17 కోట్ల రూపాయలు నడుచుకుంటూ వెళ్తున్నట్లు. So you are so valuable and so costly. అంటే నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి, ఎంతో ఖరీదైన Do you వ్యక్తివి. know the value of your life? నీ యొక్క జీవితం విలువ నీకు తెలుసా? It's valuable than this world. అది లోకమంతటి కంటే ఎంతో విలువైనది. Such a great way God has made you. అంత గొప్పగా దేవుడు నిన్ను సృష్టించాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి the సహోదరులారా, brain which is working inside of you, నీ లోపల పనిచేస్తున్నటువంటి ఆ మెదడు అనేది it has a wonderful function, అది అద్భుత రీతిలో చక్కగా పనిచేస్తుంది. marvelous function. అది ఎంతో చక్కని రీతిలో పనిచేస్తుంది. Skull bone is very hard కపాలం యొక్క ఎముక చాలా గట్టిది. to protect your brains.
అది నీ మెదడును కాపాడడానికి దాన్ని నియమించాడు. And what a wonderfully, marvelously God made your body. దేవుడు నీ జీవితాన్ని ఎంత అద్భుత రీతిలో మలిచాడో చూడండి. Every part of your body is costly. నీ శరీరంలో ప్రతి అవయవము ఎంతో విలువైనది. So you are a valuable person. నీవు చాలా విలువైన వ్యక్తివి. Who told you are a cheap? నీవు విలువలేని వ్యక్తివని ఎవరు చెప్పారు? Who told you you are useless? నువ్వు పనికిరాని వాడవని ఎవరు చెప్పారు? Who told you you are hopeless? నువ్వు నిరీక్షణ లేని వాడవని ఎవరు చెప్పారు? The devil is saying that. సాతానుడు అలాగా అంటూ ఉంటాడు. Tell the devil, get out from here. అపవాదితో చెప్పండి, ఇక్కడి నుంచి పో, బయటికి అని I am గద్దించాడు. so valuable. నేను ఎంతో విలువైన వ్యక్తిని. Oh devil, my nose cast. Do you know my nose cast? సాతానా, నా ముక్కు విలువ ఎంతో నీకు తెలుసా అని అడగండి. Devil, do you know my ear cast? నా చెవి విలువ ఎంతో నీకు తెలుసా? Devil, do you know my teeth cost? నా పండ్ల యొక్క విలువ ఎంతో నీకు తెలుసా? My eye cost? నా కన్ను విలువ. Oh, I am so valuable. నేను ఎంతో విలువైన వ్యక్తిని. You should think like that. నువ్వు అలా తలంచాలి. When you're standing before mirror, నీవు అద్దం ముందు నిలబడినప్పుడు first of all, thank God for God who made you. నిన్ను నిర్మించిన దేవుడిని మొదట స్తుతించాలి. Thank you, Jesus, for this nose. యేసు, ఈ ముక్కును బట్టి నీకు స్తోత్రం. Thank you, God, for this eye. దేవా, ఈ కన్నులను బట్టి నీకు స్తోత్రం. Thank God for my life. నా జీవితం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. If I'm able to walk, if I'm able to breathe, that's because of your grace. నేను నడవగలుగుతున్నానంటే, నేను ఊపిరి పీల్చుకుంటున్నానంటే అది నీ కృపను బట్టి మాత్రమే అని ప్రభువు Romans స్తుతించాలి. 12:4-5. రోమా 12:4-5. Like a gift God has given to all of us all these things. ఇవన్నీ కూడా దేవుడు బహుమానములుగా, వరములుగా మనకిస్తూ ఉన్నాడు. Genesis chapter 2:7, God made man. ఆది కాండం 2:7 దేవుడు నరుని నిర్మించెను, సృజించెనని వాక్యం సెలవిస్తుంది. God made man out of dust. దేవుడు నరుని, పురుషుని అనగా నేల మంటిలో నుండి నరుని నిర్మించెను. Then he breathed into nostrils of that man. ఆ మానవుని యొక్క నాసికా రంధ్రంలోనికి వాయువును ఊదెను. Then he became a living being. అప్పుడు నరుడు జీవాత్మ ఆయను. God has made man with his own hands. దేవుడే మానవుని తన సొంత చేతులతో నిర్మించారు. So nose is made by God. ముక్కు దేవుని చేత నిర్మింపబడింది. Eyeballs are made by God. మన కన్నులు కూడా దేవుని చేత నిర్మింపబడ్డాయి. Our hair is made by God. మన తల కూడా, తల వెంట్రుకలు దేవుని చేత Our నిర్మించబడ్డాయి. hand structure made by God. మన చేతులు నిర్మాణం దేవుని చేత నిర్మింపబడింది. The palm, you see so much artwork is done by God. ఈ అరచేతి యొక్క అవన్నీ కూడా దేవుని చేత నిర్మింపబడినవి. Lines in your palm. ఈ అరచేతిలో ఉన్నటువంటి గీతలు, రేఖలు, All these things are art of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క నిర్మాణము, కళ. That is not your art. అది నీ సొంత నైపుణ్యం కాదు. So you should say, my God is so precious. అందుకే నా దేవుడు చాలా గొప్పవాడు, అమూల్యమైన వాడని చెప్పాలి. He loves me so much. ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. He made me a marvelous way and a wonderful way. నన్ను అద్భుత రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో ఆయన నిర్మించారు. When you look into your human eye, one eye is equal to 576 megapixels. ఇప్పుడు మానవ కన్ను చూసినప్పుడు నీ కన్ను 576 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంది. Human eye is equality to a 576 megapixels camera. మానవుని కన్ను, మానవుడి నేత్రం 576 మెగాపిక్సెల్స్ కలిగినటువంటి కెమెరాతో సమానంగా ఉంది. So your eye is more costly. అంటే నీ కన్ను ఎంతో ఖరీదైనది, అది ఎంతో విలువైనది. Look unto Jesus and pray and worship God. Use your eye, every part of your body for the glory of God. కనుక యేసు వైపు చూడు, దేవునికి ప్రార్థించు. నీ కన్ను, నీ నేత్రం, శరీరంలో ప్రతి అవయవం ద్వారా దేవుని స్తుతించు, ప్రభువుని మహింపరచు. If you're looking at somebody, you should say, oh Lord, my eye is working. Thank you, God. నువ్వు ఒకవేళ మనుషులను కనబడుతున్నారు, చూస్తున్న, ప్రభువా నా కన్నులు పనిచేస్తున్నాయి, కనబడుతున్నాయి, నీకు స్తోత్రం అని స్తుతించు. God is saying, everyone look unto me and be saved. ప్రభు అంటున్నారు, ప్రతి ఒక్కరిని నా వైపు చూసి రక్షణ పొందండి. People all over the world, భూదిగంతమ నివాసులారా, look unto me and get saved. నా వైపు చూసి రక్షణ పొందండి. So God who gave you eyes is saying, look unto me and get saved. నీకు కన్నులు ఇచ్చిన దేవుడు అంటున్నారు, నా వైపు చూసి రక్షణ పొందండి అని పిలుస్తున్నారు. Yes, my brother and sister. అవును సహోదరి, సహోదరులారా, Average person brings 12 times per minute. ఒక్క నిమిషానికి 12 సార్లు కళ్ళు రెప్పలు కొట్టుకుంటాయట. కన్ను రెప్పలు. ఎప్పుడైనా ఈ మెకానిజం ఆలోచించారా? మీ మెకానిజం అంటే లెక్క పెట్టుకొని, అమ్మ 12 అవ్వలేదు, అమ్మ కన్ను కొట్టుకోమా, కొట్టుకో అంటారా మీరు? అది నీకు తెలియకుండా అవుతుంది. నీకు తెలియకుండానే నీ కన్ను ఒక నిమిషానికి 12 మార్లు మూసుకొని ఓపెన్ అవుతుంది. దాని అర్థం ఏంటి? అలా చేయకుండా అలా కళ్ళు అప్పగించుకొని చూస్తుంటారు కొంతమంది వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు. పిల్లలు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమోనని ఆడుతూనే ఉంటారు. వాళ్ళకి త్వరగా ఐ డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత ఐ పవర్ తగ్గిపోతూ వస్తుంది. అందుకని గ్లాసెస్ వాడమంటారు. దేవుడు పెట్టిన మెకానిజం ఏమో కళ్ళు క్లోజ్ అవుతుండాలి, ఆ కన్రెప్పలు మూసుకుపోయి తెరుస్తూ ఉండాలి. ఒక నిమిషానికి ఎన్ని మార్లట? 12 సార్లు. ఏదైనా పురుగు కానీ, దోమ కానీ ఇలా కంట్లోకి రావాలంటే మీరు చెప్పకుండా, మీ చెయ్యి వెళ్లకుండా కళ్ళు ఏమవుతాయి? క్లోజ్ అయిపోతున్నాయి. ఇంత టెక్నాలజీలో దేవుడు దాచిపెట్టాడు. ఒక రూమ్లో ఉన్న కంప్యూటర్ అన్నీ ఓ దగ్గర పెడతాయి. వాటితో పాటు హ్యూమన్ బ్రెయిన్ కంపేర్ చేస్తాయి. హ్యూమన్ బ్రెయిన్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ కంప్యూటర్స్ అట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీలో హార్డ్ డిస్క్ ఉంది అనండి.
హార్డ్ డిస్క్ ఉంది, టెరాబైట్స్. చిన్నప్పటి నుండి నీ విషయాలన్నీ క్షణాల్లో నీ ముందుకు వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నావు అన్ని విషయాలు చక్ 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 నో సెకండ్స్లో నీ కంటి ముందుకు అన్నీ కూడా విజన్స్ వచ్చేస్తుంటాయి. ఎక్కడ ఎప్పుడు చూసా ఆ మనిషిని నువ్వు చూసి చాలా రోజులు అయినప్పటికీ బ్రెయిన్ చెప్తుంది, ఎస్ ఇతను చూసావు ఇంతకుముందు, ఇతను ఎక్కడో కనబడినవాడు అని చెప్పాను. వెంటనే కన్ను బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ చేయడము, మళ్ళీ వెంటనే రీఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఎస్ ఈ పర్సన్ మనకు తెలిసిన వ్యక్తే, పేరు మర్చిపోయావు అడుగు అని చెప్పి అంటుంది. బ్రదర్ మిమ్మల్ని ఎక్కడ చూస్తున్నాను బ్రదర్ అని చెప్పి అంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ వర్క్స్ మార్వలస్లీ, సో యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ దట్ ఈస్ ఇన్ యువర్ బాడీ. అది అద్భుత రీతిలో పనిచేస్తుంది కనుక నీ శరీరంలో ప్రతి అవయవాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతించాలి. 2500 టెలివిజన్స్ ఈక్వల్ టు 1 హ్యూమన్ ఐ. 2500 టీవీలకు ఉన్నటువంటి శక్తి మనిషి యొక్క ఒక్క కన్నుకుంది. ద ప్రాసెసింగ్, అది చూసేటువంటి శక్తి, కలర్ డెఫినిషన్, రంగురంగులు భేదాలు చూసే శక్తి, క్లారిటీ, స్పష్టత, సెన్సిటివిటీ, ఆ సున్నితత్వం, ఏబుల్ టు అండర్స్టాండ్. దాన్ని అర్థం చేసుకోవడం. టీవీ డజంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. టీవీ ఏది కూడా అర్థం చేసుకోలేదు, ఓన్లీ ప్రొజెక్ట్స్. అది కేవలం మనకి దృశ్యం ఐ చూపిస్తుంది. విల్ వాక్ ఇన్ బోత్ ద వే. కానీ కన్ను అయితే రెండు రకాలుగా పనిచేస్తుంది. ఇట్ లుక్స్ ఎట్ సంబడి, అది ఇతరుల వైపు చూపిస్తుంది, passes the information to brain, వెంటనే సమాచారాన్ని మెదడుకి అందిస్తుంది, stores in memory, మెదడులో అది జ్ఞాపకంలో పెట్టుకుంటుంది, and what to do it will give you information. తర్వాత మరలా నువ్వేం చెయ్యాలి అనే సమాచారాన్ని కూడా తిరిగి నీకు ఇస్తుంది. Everything within no seconds it's happening. అవన్నీ కూడా ఒక క్షణం కూడా పట్టదు, ఈ పనులన్నీ జరిగిపోతాయి. ఒక ఇంటి విలువ తెలుసు నీకు, కారు విలువ తెలుసు, నీ బైక్ విలువ తెలుసు, కానీ నీ కంటి విలువ నీకు తెలుసా? నీ కాలు విలువ నీకు తెలుసా? నీ కిడ్నీ విలువ నీకు తెలుసా? దేవుడు నీ బాడీలో పెట్టినటువంటి ఆర్గన్స్ యొక్క విలువ నువ్వు గ్రహించాలి. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది మనిషి ఆరోగ్యం యొక్క విలువ. వాళ్ళు నానా యాతన పడుతూ అంటారు, నాకు ఏమి దేవుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఇచ్చి నడిచే శక్తి ఇస్తే చాలండి, భోంచేయడానికి జస్ట్ బాత్రూమ్ వెళ్ళడానికి ఆరోగ్యం ఉంటే చాలు, ఈ నలుగురు మీద ఆధారపడలేకపోతున్నాను, నా పనులు నేను చేసుకునే ఆరోగ్యం దేవుడు నాకు ఇస్తే చాలు, నాకు ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఉన్నవాడికి ఏమో ఆరోగ్యం యొక్క విలువ అర్థం కాదు. ఎడాపెడా వాడుకొని ఎడాపెడా పాడు చేసుకుంటూ ఉంటారు ఆరోగ్యాన్ని, వద్దన్న పనులను చేస్తుంటారు. అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్య విలువ ఎంత అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, నీవు దేవుడిచ్చిన ఆరోగ్యము దాని యొక్క విలువ గ్రహించి దేవుని ఘనపరుస్తూ దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ఒక మీనింగ్ఫుల్ లైఫ్ జీవిస్తున్నట్లే. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి విలువైనదే అని నమ్మిన వారు మరొకసారి చేతి దేవునికి స్తోత్రం చెప్దాం. మనకి ఇంత విలువైనవి ఇచ్చిన దేవుడు విలువైన వాడా విలువ లేనివాడా? ఆయన ఎంతో విలువైన వాడు కాబట్టి నీకు విలువైన వాటిని ఇచ్చాడు. ఇంత విలువైన వ్యక్తిగా నిన్ను స్థాపించడం గల కారణము నిన్ను ఆయన ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. ఒక మనిషి జీవిస్తున్నాడంటే 17 కోట్ల రూపాయలు. మీ బాబు ఖరీదంతా 17 కోట్లు. మీ బాబుని ఎత్తుకుంటే 17 కోట్లు ఎత్తుకున్నట్టు ఫీల్ అవ్వాలి మీరు. ప్రైజ్ ద లార్డ్. దింపితే 17 కోట్లు, అప్రాక్సిమేట్లీ 17 crores. బాబు కానీ పాప కానీ. సో యు ఆర్ ఎ కాస్ట్లీ పర్సన్, దెన్ యూ షుడ్ సే, గాడ్ థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మీ సచ్ ఎ కాస్ట్లీ. నీవెంత విలువైన వ్యక్తివి కనుక దాన్ని తెలుసుకున్న సందర్భంలో ప్రభు నన్ను ఎంత గొప్పగా సృష్టించినందుకు నీకు స్తోత్రం ప్రభు అని ప్రభువును స్తుతించాలి. When you understand cost of your body, and you should thank God who made your body. నీ శరీరం యొక్క విలువ ఏంటో నువ్వు తెలుసుకుంటే నీ శరీరాన్ని నిర్మించిన దేవుడిని నువ్వు స్తుతించాలి. How many will praise God every day? ఎంతమంది ప్రతిరోజు దేవుని స్తుతిస్తారు? ఇంత కాస్ట్లీ ఉన్న మానవ జీవితము ఆత్మ బయటికి వెళ్ళిపోతాయి, స్పిరిట్ వెళ్ళిపోయింది అనుకోండి, మనిషి బాడీ ఎంత విలువ తెలుసా? 6 రూపాయలంట. మనము బ్రతికి ఉన్నప్పుడు, జీవంతో ఉన్నప్పుడు, ఆత్మ మనలో ఉన్నప్పుడు 17 కోట్ల విలువ చేసే ఈ బాడీ ఆత్మ బయటికి వెళ్ళిపోగానే, ప్రాణం పోగానే మనిషి యొక్క బాడీ 6 రూపాయలు విలువ చేస్తుందంట. చాలా ఘోరం కదా. ఒక వ్యక్తి అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉంది, సడన్గా ఆమె చనిపోయింది అనుకుందాం. ఆమె చనిపోయినప్పుడు ఆమె ఆత్మ ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఆమెలో ఉన్నంతసేపు ఆ మనిషికి ఎంత విలువ ఉంది. స్పిరిట్ ఎప్పుడైతే ఆ బాడీ నుండి డిపార్ట్ అయి వెళ్ళిపోయిందో ఆమెకి ఇక విలువ లేదు. ఇక ఆ బాడీని ఇంటికి వచ్చే ముందే అంటారు బంధువులు, బాడీ వస్తుందో మంచం బయటేయండి. విన్నారు ఎప్పుడైనా? ఇల్లు కట్టింది ఆవిడ, ఇల్లు కట్టింది ఆవిడ, సంపాదించింది ఆవిడ. వీళ్ళు ఏమంటున్నారు? బాడీ వస్తుంది మంచం బయటేయండి అంటే లోపల ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. మంచం బయటేసి బయట నుండి బయటికే టెంట్ ఒకటి వేస్తారు, కింద మంచం ఒకటి వేస్తారు. రాగానే బాడీని దాని మీద పడుకోబెడతారు. అబ్బా ఎంత ఘోరం అండి మనిషి జీవితం. ఉన్నంతకాలం ఎంతో వాల్యుబుల్. ఒక్కసారి కన్ను మూసారని తెలియగానే ఈ లోకమంతా కూడా ఏం చేస్తుందో తెలుసా? మా ఇంట్లో వద్దు, మా ఇంట్లో వద్దు, మా ఇంట్లో వద్దు. ఎవరికి ఇష్టం లేని స్థలానికి తీసుకువెళ్ళి అక్కడ అందరూ కలిసి ఏదో ఆశీర్వాదం ఇచ్చినట్టు మట్టి తీసేస్తారు. అది లైఫ్.
కాబట్టి బతికుండగానే ప్రాణముండగానే రక్షకుడిని పొందుకొని రక్షింపబడినటువంటి వ్యక్తిగా జీవించి పరలోక పట్టణం వెళ్ళడానికి మార్గం సరళం చేసుకొని పరలోకం పోవడానికి పాస్పోర్ట్ వీసా టికెట్ దగ్గర పెట్టుకోండి. పాస్పోర్ట్ ఏంటి? మారు మనసు పొందడం, తిరిగి జన్మించిన అనుభవం. వీసా ఏంటి? పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డం. మరి టికెట్ ఏంటి? మన విశ్వాస క్రియలు. ఈ మూడు దగ్గర ఉన్నాయా? భయమే లేదు. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ వాల్యుబుల్ దెన్ ద ఫిజికల్ బాడీ. మానవ ఆత్మ ఈ భౌతిక శరీరము కంటే అతి అమూల్యమైనది, విలువైనది. ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టు కంటే తన ఆత్మను రక్షించుకోవడం మేలన్నాడు. అంటే ఒక మనిషి యొక్క ఆత్మ విలువ ఎంత అంటే ప్రపంచంలో ఉన్న ధనఘనతలన్నీ కూడా, పేరు ప్రఖ్యాతులు, ఘనత, ధనము, వెండి, అది బంగారము, అది ఏదైనా కానివ్వండి, అంతా ఒక త్రాసులో పెట్టి మరో పక్కన మనిషిని త్రాసులో పెట్టినట్లయితే ఎవరు ఎక్కువగా తూగుతారో తెలిసే? దేవుని దృష్టిలో మనిషి ఎక్కువగా తూగుతాడో ఈ లోక ధనగంతలన్నీ తేలిపోతాయి. సో నీలో జీవం ఉన్నప్పుడే దేవునికి ఇష్టంగా బతకాలి. లెట్ us live a life which pleases God before you die. నీవు మరణించుటకు ముందే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. It is more important, my brother. అది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. Listen to God's word దేవుని వాక్యాన్ని వినండి, and be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. Before your spirit comes out your body, depart from your body. నీ ఆత్మ నీ శరీరం నుండి బయటికి రాక మునిపే, విడిచి వెళ్ళక మునిపే So you are valuable. నీవెంతో విలువైన వ్యక్తివి కనుక Listen to God's word and surrender to God's word. దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని నువ్వు అప్పగించుకో. Once you depart from your body, నీ ఆత్మ శరీరం నుండి ఒకసారి no వెళ్ళిపోయిందంటే longer your spirit will come back. ఇక ఎన్నడూ కూడా నీ ఆత్మ తిరిగి వచ్చే అవకాశం లేదు. That is what the Bible says. Get saved. Healing is okay. స్వస్థత పర్వాలేదు, మంచిది. Getting a job is okay. ఉద్యోగం పొందడం కూడా మంచిదే. Getting married is okay. వివాహం చేసుకోవడం మంచిదే. Having children okay. పిల్లల్ని కనడం మంచిదే. Oh, but this is the life on earth. అయితే ఇది భూమి మీద జీవితం. But which is more valuable? అయితే అతి ప్రాముఖ్యమైనది ఏమిటి? Coming to the salvation. రక్షణలోనికి రావటం. Receiving God, దేవుని- Jesus Christ as your Savior. ప్రభు అయిన యేసు క్రీస్తుని దేవుని నీ రక్షకునిగా స్వీకరించడం. So you will be saved. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. Anywhere you go, you are in the safe hands of Jesus. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్షణ హస్తములో ఉంటావు. Once you understand the value of your body, నీ శరీరం యొక్క విలువ ఏంటో నువ్వు value of తెలుసుకున్నట్లయితే, your organs in your human body, మానవ దేహంలో ఉన్న అవయవాల విలువను తెలుసుకుంటే, then always you will glorify God. అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రభు నామాన్ని మహిమపరుస్తావు. If there is any problem in our body, నీ దేహంలో ఎటువంటి సమస్య ఉన్నా He knows where is the problem. ఆ సమస్య ఎక్కడుందో ఆయనకు తెలుసు. For eyes of God can see whatever is inside of us. ఎందుకంటే దేవుని కన్నులు మన లోపల ఉన్న వాటిని కూడా చూడగలుగుతాయి. He can look at your head till the bottom of your feet, నీ తల మొదలుకొని అరిపాదాల వరకు ఆయన చూడగలడు. and He can heal any part of your body. నీ శరీరంలో ఎటువంటి అవయవాన్నైనా స్వస్థపరచగలడు. That is why He healed people when they came to Jesus with the 18 years suffering and 38 years suffering people. Instantaneously Jesus healed them. అందుకే యేసు ప్రభు వారి వద్దకు 18 సంవత్సరాల అన్న వ్యాధి రోగాలతో 38 సంవత్సరాల రోగాలతో ఉన్నవారు వచ్చినప్పటికీ ఒక్క క్షణములోనే ఆయన వారిని బాగు చేశారు. Psalms 107 verse 20. కీర్తన 107:20 వచనం. Exodus 15:26. నిర్గమకాండం 15:26. Deuteronomy chapter 7 verse 15. ద్వితీయోపదేశకాండం 7:15. And also when you read other scriptures you will understand. ఇతర వాక్యాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God heals our human body. దేవుడు మన మానవ శరీరాన్ని స్వస్థపరచగలరు. Our spirit needs the salvation. మన ఆత్మకు రక్షణ అవసరం. So you need both. కనుక రెండు కావాలి. As long as you live on earth, you need a good health. ఈ భూమి మీద మనం జీవించినంత కాలం మంచి ఆరోగ్యం కావాలి. And before you leave, say goodbye to this world, you need to get saved to go to heaven. ఈ లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వీడ్కోలు పలకడానికి ముందుగానే రక్షణ పొందాలి పరలోకం చేరడానికి. Both are important things. రెండు ప్రాముఖ్యమైనవి. Understand the value of your spirit, understand the value of your body. నీ ఆత్మ యొక్క విలువ ఏంటో, నీ శరీరం యొక్క విలువ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. 1 Corinthians chapter 3 verse 16 and 17, your body is the temple for the Holy Spirit. మొదటి కొరింథీ 3:16-17 వచనాల్లో నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. Come on, read it. Know you not that you are the temple of God and that the Spirit of God dwelleth in you. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? If any man defile the temple of God, him shall God destroy. For the temple of God is holy, which temple you are. You are the temple of God. నీవే ఆ దేవుని ఆలయమై ఉన్నావు. So don't destroy this temple of God. కనుక ఈ దేవుని దేవాలయమును పాడు చేసుకోవద్దు. Keep holy. పరిశుద్ధంగా ఉంచుకోండి. 1 Peter chapter 1 verse 14 to 16. మొదటి పేతురు 1:14-16. Leviticus 11 verse 45. లేవికాండం 11:45. Leviticus, when you read it,
32:22. లేవికాండం 32:22. Hebrews 12:14. హెబ్రీలు 12:14. So God is holy. He wants us to be holy. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని How can కోరుతున్నాడు. I make my body holy? నేను నా శరీరాన్ని పరిశుద్ధంగా ఎలా ఉంచుకోగలను? By the blood of Jesus. 1 John chapter 1 verse 7. మొదటి యోహాను 1:7 పరిశుద్ధ యేసు క్రీస్తు రక్తము ద్వారా. Whenever you come in and go out, you wash your hands, wash your legs, and you also take bath. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నీ కాళ్ళు కడుక్కుంటావు, చేతులు కడుక్కుంటావు, స్నానం కూడా చేస్తావు. The same way. అదే రీతిగా Wash your spirit by the blood of Jesus. నీ ఆత్మను యేసు రక్తంలో నువ్వు కడుక్కోవాల్సి ఉంటుంది. Father, wash me with your blood. తండ్రి నీ రక్తంతో నన్ను కడగండి. ఈ పాపపు డస్ట్ నాకు అంటాలని అనుకోలేదు కానీ పొరపాటున అంటింది. నేను వినకూడని విన్నానేమో, చూడకూడని చూశానేమో, ఆలోచించినవి ఆలోచించానేమో, నేను దర్శించకూడని దర్శించానేమో, ముట్టకూడని ముట్టానేమో. ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగుము. Father, wash me with your blood. తండ్రి నీ రక్తంతో నన్ను కడగండి. యేసు నీ రక్తంతో నన్ను యేసు నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. కడగండి ప్రభువా. పరిశుద్ధపరచండి ప్రభువా. పరిశుద్ధపరచండి ప్రభువా. నా దేహం నీ ఆలయం. నా దేహం నీ ఆలయం. నన్ను వాడుకో యేసయ్యా. నన్ను వాడుకో యేసయ్యా. నీకు ఇష్టంగా నేను జీవిస్తాను. నీకు ఇష్టంగా నేను జీవిస్తాను. ఈ దేహం ద్వారా ఈ దేహం ద్వారా నీకు మహిమ తీసుకొస్తాను. మహిమ తీసుకొస్తాను. ఎంతమంది ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారు? మీ చేతిని పైకెట్టండి. నా దేహం దేవుని ఆలయంగా ఉంచుతారని. How many would like to say, yes Lord, I take a decision today onwards I will honor this body because this is the temple of God. I will allow Holy Spirit of God to work within me. Lift up your hand. నా దేహం పరిశుద్ధాత్మక ఆలయం కనుక, దేవుని ఆలయం కనుక, పరిశుద్ధాత్మ నాలో కార్యం చేయడానికి నేను అనుమతిస్తాను అని తీర్మానం తీసుకున్న వారు మీ చేతుల పైకి If ఎత్తండి. you want to use your body as a temple of the Holy Spirit, put up your hand to God. నీ దేహాన్ని పరిశుద్ధాత్మ ఆలయంగా నీ వాడాలని వినియోగించాలనుకుంటున్నావా? అయితే నీ చేయి పైకి ఎత్తు. Keep one hand on your chest, one hand to the Lord Jesus. ఒక చేతిని గుండె పైన పెట్టుకోండి, మరి చేతిని ప్రభు వైపు ఎత్తండి. Father God, తండ్రి అయిన దేవా, touch my life, నా Lord. జీవితాన్ని తాకు ప్రభువా. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. My body is the temple of the Holy Spirit. నా దేహం పరిశుద్ధాత్మక ఆలయమై Let ఉన్నది. me use it for the glory of God. నీ మహిమ కొరకు దానిని వాడుకోనండి. Let me never defile it. దాన్ని పాడు చేయకుండా సహాయం Let me never defile the temple of God. దేవుని దేవాలయాన్ని నేను పాడు చేసుకోకుండా సహాయం చేయండి. Yes, Lord, the Bible says my body is the temple of the Holy Spirit. అవును ప్రభువా, బైబిల్ సెలవిస్తుంది నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని అంటుంది. Use me for your glory, Lord. ప్రభువా నీ మహిమ కొరకు నన్ను వాడుకోనండి. You can say, Lord, my body is your temple. ప్రభువా నా దేహము నీ ఆలయమై ఉన్నది. You made me marvelously, నీవు నన్ను అద్భుత రీతిలో నిర్మించావు. so costly, ఎంతో విలువైనది, so valuable. ఎంతో ఖరీదైనది, Let me విలువైనది. use it for your glory, Lord. నీ మహిమ కొరకు వాడుకోవడానికి నాకు సహాయం చేయండి. Father, I honor you. తండ్రి నేను ఘనపరుస్తున్నాను. Father, I praise you. తండ్రి నేను స్తుతిస్తున్నాను. Change my mind. నా మనసు మార్చండి. Holy Spirit, come upon me. పరిశుద్ధాత్మ నా పైకి దిగిరండి. Fill me with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. Yes, Lord, my body is your temple. అవును ప్రభువా, నా దేహము నీ దేవాలయమై ఉన్నది. Teach me to serve you, Lord. నిన్ను సేవించడం నాకు నేర్పండి. Teach me to honor you, Lord. నిన్ను ఘనపరచడం నేర్పండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ రోజుని నాకు టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ కాల్ స్కెడ్యూల్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పేసి, ప్రిపేర్ అవ్వలేదు. నేను మనసులో అనుకున్నాను, సరే వెళ్తాను, దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, అట్లీస్ట్ ఒక ట్రయల్ చేద్దామని చెప్పేసి వెళ్ళానండి. ఆ రోజు వాక్యం, మొబైల్ ద్వారా వాక్యం వచ్చిందండి. ఓపెన్ వైడ్ యువర్ మౌత్, ఐ విల్ ఫిల్ ఇట్. ఆ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. నేను అది దేవా ఈ రోజు ఈ వాక్యం నేను రిసీవ్ చేసుకుంటున్నానని మనసులో అనుకుని ఆ వాక్యాన్ని నేను రిమెంబర్ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు అడిగింది కాకుండా నేను ప్రాజెక్ట్లో ప్రజెంట్ కంపెనీలో ఏది చేస్తున్నానో అదే చెప్పాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వెంటనే జాబ్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. సహోదరుల పేరు ఆదిబాబు గారు. ప్రమాదంలో కాలుకి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి కూడా కాలుకి తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉండేవారు. వెనక పిక్క దగ్గర నరం పట్టేసి ఇబ్బంది పడేది ఉండేది. ఈరోజు దైవజనులు ప్రార్థన చేయగా కాలు ఫ్రీ అయిపోయింది. నాకు ఆపరేషన్ అయ్యి 1 year అవుతుంది సార్. 4 months నుంచి నాకు విపరీతంగా పెయిన్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది. నాకు ఆ నొప్పి నాకు టచ్ చేస్తే నాకు విపరీతంగా పెయిన్ వచ్చేది. కానీ ఈరోజు నేను ఇక్కడ మీ ప్రార్థన చేసిన తర్వాత 70% నాకు నొప్పి చాలా కంట్రోల్ అయ్యింది. నాకు తాగినా, నాకు ఇలాగా ఫ్రెష్ చేసినా నాకు ఏ నొప్పి లేదు. ఇంతకుముందు అలా తాగితేనే నొప్పి. ఇలా ఫ్రెష్ చేస్తే నాకు విపరీతంగా పెయిన్ వచ్చేది. ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ ఇంత గడ్డ కాసిందని నాకు డాక్టర్లు చెప్పారు. కానీ ఇప్పుడు నాకు ఆ నొప్పికి చాలా మట్టుకు తగ్గింది. నాకు ఇక్కడ ఈ ఆపరేషన్ అయిన దగ్గర నాకు బాగా పెయిన్గా ఉండేదండి. అదే తర్వాత ఇంకా చాలా గట్టిగా కూడా ఉండేది. నాకు మామూలు చర్మంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గట్టిదనం లేదు, గట్టిదనం లేదు, చర్మంలాగా కనిపిస్తుంది. నాకు గడ్డ కరిగిందండి.
లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ మీటింగ్. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆధ్యాత్మిక వాక్య సందేశాలు, విడుదల, స్వస్థత, సమాధానం, రక్షణ, జీవితంలో మార్పును పొందాలనుకుంటే తప్పక పాల్గొనండి. తేదీ ఏప్రిల్ 14 గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్ర, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు 20. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్యల కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఏప్రిల్ 14 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ నంబర్లకు సంప్రదించండి. 7331157270, 7331157271. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా, నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను, నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. లైఫ్ చేంజింగ్ ఆరాధనలో పాల్గొనాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ దైవ సందేశాలను వినాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ బైబిల్ స్టడీలో లేఖనాలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ ప్రశ్న జవాబుల కార్యక్రమంలో మీ ప్రశ్నలకు బైబిల్ ఆధారిత జవాబులు పొందాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే శక్తివంతమైన వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడవ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్ మరియు సాయంత్రం 6 గంటలకు సాయంకాలపు ఆరాధన. ఈ ఆరాధనలు అన్నింటిలో పిజే స్టీఫెన్ పాల్ గారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, వైస్రాయ్ అండ్ కేజీఆర్ గార్డెన్స్, మడ్ ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్, సికింద్రాబాద్. ప్రత్యేక గమనిక: ఆదివారం రెండవ ఆరాధనలో మరియు సాయంత్రం 6 గంటలకు సాయంకాలపు ఆరాధనలో దైవజనులు స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుచున్నారు. ఈ ప్రార్థనలో అనేకులు పాల్గొని స్వస్థత మరియు విడుదల పొంది దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. సరైన దేవుని వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభు రాకడకే సిద్ధపడటానికి మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి. మా చిరునామా PJ Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరీ అపార్ట్మెంట్స్, బిసైడ్ HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJ Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.